నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ఆధ్యాత్మిక ఆలోచనలకి, దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే ఆలోచనలకి అవకాశం ఉన్న రోజుగా దీన్ని భావన చేయొచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో, అంటే ఆశించిన విషయాలలో మీరు ఏ విషయంలోనైతే ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు వెడుతున్నారో, విద్య, వృత్తి, గృహం మొదలైన వాట్లల్లో చక్కటి ఫలితాలు, మంచి విషయాల్లో అభివృద్ధి కనిపించే అవకాశం అనేది మనకి కనబడుతోంది. వ్యక్తుల సహకారం, ముఖ్యంగా తల్లి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే స్థిరాస్తులకి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే గృహాలకి, వాహనాలకి సంబంధించిన విషయాల గురించి ఆలోచనలు, అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాల పర్యటనలు కొంత మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో వీలైనంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. దానిలో పుణ్యబలాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఉంటున్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతలకి అవకాశం. మిత్రులతో ఘర్షణలు రాకుండా మంచిగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదైనా దగ్గర ప్రయాణాలు కానీ, అలాగే కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలలో కానీ, విద్యాపరమైన అంశాలలో కానీ అనుకూలతలు. ఆర్థిక విషయాలలో ముఖ్యంగా ఎక్కువ స్థాయి ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది. స్నేహితులలో, మిత్ర బృందంలో మీరు నెట్వర్క్ పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలతో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావన చేయొచ్చు. ముఖ్యమైన విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అలాగే ఆర్థిక నిర్ణయాలు, మాట విలువ, గుర్తింపు, గౌరవం, శ్రమకి తగిన ఫలితం, కుటుంబ సభ్యులలో ఒక రకమైన మంచి అనుబంధం పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, వృత్తిపరమైన విషయాలలో అవి ఆర్థిక సంబంధమైన విషయాలు వీలైనంత వరకు అనుకూలంగా ఉండడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం, మీ మాటకి తగిన విలువ, గుర్తింపు, గౌరవం ఇంతకు ముందు కన్నా పెరగడం అనేది, అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కావచ్చు, సంఘంలో స్నేహ సంబంధాల్లో కావచ్చు, నూతన వ్యక్తుల కలయిక కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, తద్వారా ప్రశాంతత చేకూరడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావన చేయొచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్యపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆలోచనలు ఉపయుక్తంగా ఉంటాయి. ఇతరులకు మంచి సలహా ఇస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, ఆరోగ్యపరమైన విషయాల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, విద్యాపరమైన విషయాలలో కావచ్చు, ప్రతి విషయంలోనూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన మార్పులకి అవకాశం అనేది ఉంది. కుటుంబ సభ్యుల కొరకు, ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు, నూతన పెట్టుబడుల కొరకు, సంతాన అభివృద్ధి కొరకు, సంతానం కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేయడం వల్ల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకుంటారు. అధిక శ్రమ లేకుండానే పనులు వీలైనంత తొందరగా ముగించుకోవడానికి, తక్కువ శ్రమతో ఎక్కువగా పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతోంది. అలాగే సంతానానికి సంబంధించి అభివృద్ధి విషయంలో మాత్రమే కాకుండా మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన విషయాలలో, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన కొరకు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. విరాళాలు మొదలైనవి ఇవ్వడానికి కూడా అవకాశం కనబడుతుంది. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా కన్యా రాశి వారి విషయంలో తీసుకునే నిర్ణయాలలో కానీ ముఖ్యమైన అంశాలలో అంటే కుటుంబానికి సంబంధించి గృహ అంశాలలో, స్థిరాస్తులలో, వాహనాలకు సంబంధించిన విషయాలలో మొదలైన విషయాలకు సంబంధించిన వాటి మీద మీకు చాలా వరకు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి సంబంధించిన లాభాలు మీకు మానసిక ప్రశాంతతని పెంపొందించే అవకాశం కనబడుతుంది. ఎదురు చూసిన విషయాలలో గృహ సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఎదురు చూసిన విషయాలు మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాలలో, కుటుంబ వ్యవహారాలలో, అలాగే తల్లి వారి యొక్క ఆరోగ్య విషయంలో, పెట్టుబడులు, స్థిరాస్తులు మొదలైన విషయాలు చాలా వరకు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి, ప్రశాంతంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు అనుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి మొదలైన వాటికి అవకాశం ఉంది. గృహపరమైన విషయాలు మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉంటాయి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో మంచి వ్యక్తుల సహకారం లభ్యమవుతుంది. అంతేకాకుండా దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో, సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించుకోవడానికి అవకాశం అనేది ఉంది. దగ్గర ప్రయాణాల వల్ల, నూతన విషయాల వల్ల, కొత్త విషయాలు నేర్చుకోవడంతో మీరు ఇంకా ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. మిత్రుల యొక్క సహకారం, సిబ్బంది సహకారంతో అనుకున్న పనులని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అది వృత్తిపరమైన ఎదుగుదల కావచ్చు, వ్యాపార అంశాలకు కావచ్చు. అవి వృత్తిలో ముఖ్యంగా మీకు కీలక నిర్ణయాలు అనేవి మీకు అభివృద్ధిని సూచించే విధంగా ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, లేకపోతే ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విషయంలో, ఆర్థిక విషయాలు, ఆధ్యాత్మిక అంశాలు, కుటుంబ సభ్యులతో మీ యొక్క నిర్ణయాలు, వాగ్దానాలు అన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తీసుకునే నిర్ణయాలు ప్రశాంతంగా తీసుకుంటారు. ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పుణ్యబలం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన పనులలో సంతృప్తిగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలతల్ని సూచిస్తున్నాయి. అంతేకాకుండా పెద్దల యొక్క సహకారం, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారం, గురువుల యొక్క ఆశీస్సులతో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి కీలకమైన అవకాశాలు లభ్యమవ్వడం, తద్వారా ప్రశాంతతని పెంపొందించుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావన చేయొచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాలలో అంటే వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగతంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం పూర్వం కన్నా కొంత మెరుగ్గా ఉండడం, ఆరోగ్య సంబంధమైన విషయాలలో ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోవడం, విద్యాపరమైన విషయాలలో, ఆకస్మికమైన ధనానికి సంబంధించిన విషయాల్లో, అనుకోని అనూహ్యమైన ఖర్చులకు సంబంధించిన విషయాల్లో మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా సద్వినియోగపడే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం అనేవి లభ్యమవడం అనేది, వ్యక్తులకి సహకరించడం బట్టి ఒక మంచి పేరు సాధించడం అనేది మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. ఖర్చులు అయినప్పటికీ అవి ఉన్నతమైన ఖర్చులుగాను, ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులుగాను, గృహానికి సంబంధించిన ఖర్చులుగాను ఉండడం బట్టి అది మీకు ఆశాజనకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా దూర ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విషయంలో కానీ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా నూతన వ్యక్తుల పరిచయం, సంఘంలో కొత్త ప్రాజెక్ట్స్ మీరు తీసుకొని ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవ్వడం, అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాలలో, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో, నెట్వర్క్ పెంపొందించుకునే విషయంలో, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో, తోబుట్టువులతో చర్చలు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, విదేశీ సంబంధ విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, దూర ప్రదేశాలలో ఉండే మీ యొక్క తోబుట్టువులతో చర్చలు జరపడం, వారితో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం మొదలైన వాటికి ఉన్నట్టుగా కనబడుతుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి
ఎదురు చూసిన విషయాల్లో ఆశాజనకంగా ఉంటుంది. అభివృద్ధి గోచరిస్తోంది. ముఖ్యంగా ఆ అభివృద్ధి కూడా మీకు ప్రత్యర్థుల మీద విజయం కానీ, పోటీలలో ఆశించిన విజయాలు, న్యాయపరమైన విషయాలలో అనుకూలతలు, అలాగే రుణాలకు సంబంధించిన విషయాలలో అనుకూలతలు మొదలైన వాటికి మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా వ్యక్తుల సహకారం, కుటుంబ సభ్యుల సహకారం, ఆర్థిక సంబంధాలలో అనుకూలతలు, అలాగే వ్యక్తిగత విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు లాంటివి. అంతేకాకుండా పూర్వపు రుణములు ఏదన్నా ఉన్నా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు, మీకు రావాల్సిన రుణములు ఏదన్నా ఉన్నా వాటిని అందుకోవడానికి మీరు ప్రణాళికలు ఏర్పరచుకుని ఆ పరంగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయి. అలాగే మాట విలువ పెరుగుతుంది. గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా చేసే ప్రయత్నాల్లో అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కానీ మొదలైన వాటి మీద దృష్టి అధికంగా కేటాయిస్తారు. అంతేకాకుండా మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా ఇతరులకు సలహా ఇవ్వడం, సహకారాన్ని అందించడం మొదలైన వాటి దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తూ ముందుకు పెడతారు. సంతాన అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సృజనాత్మకతని పెంపొందించుకుంటారు. వృత్తిపరంగా మంచి అభివృద్ధి దిశగా చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చక్కటి నిర్ణయాలతో, అధిక కృషితో, అభివృద్ధిపరమైన పదంలోకి ముందుకు వెడుతూ ఆశించిన విషయాల్లో విజయం సాధించడానికి అధిక శ్రమతో, బాధ్యతలతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు.